బాదం పాలు వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. అపోహలు నమ్మొద్దు, దుష్ప్రచారం చేయడం తగదు. పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందజేస్తున్నాం. ఇంటింటికి వెళ్లి బాధితులను గుర్తిస్తున్నాం. సింగుపురం మాజీ సర్పంచ్ ఆదిత్య నాయుడు. చైత్ర పౌర్ణమి సందర్భంగా సింగుపురంలో జరిగిన హటకేశ్వర స్వామి యాత్రలో బాదం పాలు తాగడం వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని సింగపురం సర్పంచ్ గుండా ఆదిత్య నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సింగిపురం పిహెచ్సి ఆవరణలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య నాయుడు మాట్లాడుతూ, యాదృచ్ఛికంగా జరిగిన ఈ సంఘటనను కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది తగదని చెప్పారు. యాత్రలో బాదం పాలు తాగడం వలన కొందరు విరోచనాలు, వాంతులు, తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వారందరికీ మెరుగైన వైద్య చికిత్సలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రజల్లో భయాందోళన కలిగించేందుకు కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, ఇది ఎంతమాత్రం తగదని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం అధికారులు గ్రామంలో మంచినీటి శాంపిల్స్ను తీసుకువెళ్లి పరీక్ష నిర్వహించి నీటి కాలుష్యం జరగలేదని నిర్ధారించారని ఈ సందర్భంగా వివరించారు. యాత్రలో బాదం పాలు విక్రయించిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారని, విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారని తెలిపారు. పిహెచ్సిలో కావలసిన వైద్య సేవలను అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గ్రామంలో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు కలిసి 3 బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి బాధితులను గుర్తిస్తున్నామని చెప్పారు. ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ మేరీ గ్రేసీ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి అందిస్తున్న వైద్యాన్ని పరిశీలించారు. కొందరిని ఎండోస్కోపీ చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంపీటీసీ పంగ సత్యం, ఉప సర్పంచ్ కుంచాల ఆదినారాయణ, టీడీపీ నాయకులు గుండా అప్పలనాయుడు, సోషల్ వర్కర్ అల్లు గంగరాజు, టీడీపీ నాయకులు నేతింటి జోగారావు, కుంచాల గంగారావు, అప్పన్న, బగ్గు రామారావు, పొట్నూరు సంతోష్ కుమార్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. విపరీతంగా విరోచనాలు అవ్వడం, వాంతులు అవ్వడం, తలనొప్పి, జ్వరం ఇటువంటివి రావడం అనేది జరిగింది. ఇది నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే మిగతా వాళ్ళకి తెలిసిందో ఇమీడియట్గా మన పిహెచ్సిలో వాళ్ళందరికీ కవర్ పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. హయ్యర్ అఫీషియల్స్ ఎవరికైతే ఈ విషయం అయితే సాయంత్రం తెలిసిందో తెలియగానే మిగతా వాళ్ళందరికీ చెప్తూ పెద్ద స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళందరికీ కూడా కవర్ పెట్టడం జరిగింది. రాత్రి 10 గంటలకి, సుమారు 10 గంటలకి ఫస్ట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చిన 10 నిమిషాల్లో మన గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు వచ్చారు. ఇద్దరు కూడా సుమారు 2 గంటలు ఇక్కడే కాలం గడిపారు. డిఎంహెచ్ఓ గారు, మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ గారు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. గ్రామం అంతా పరిశీలించడం కూడా జరిగింది. శానిటేషన్ సమస్య ఏమైనా ఉందేమో అని చూడటం కూడా జరిగింది. నిన్న ఈవినింగ్ 6 గంటలకి మంచినీళ్ళ శాంపుల్ తీసుకెళ్లడం కూడా జరిగింది. అందులో ఎటువంటి కల్తీ లేదని నిర్ధారించి చెప్పడం కూడా జరిగింది. మంచినీళ్ళ వల్ల అయితే ఇది వచ్చిన సమస్య అయితే కాదు, ఆ బాదం పాలు వల్ల మాత్రమే జరిగిందని క్లారిటీగా మనకు చెప్పడం జరిగింది. అయితే నిన్నటి నుంచి ఇవాళ వరకు సుమారు ఒక 50 నుంచి 70 కేసులు మాత్రమే రావడం జరిగింది. ఈ విరోచనాలు అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయని వచ్చిన వాళ్ళు మాత్రం 50 నుంచి 70 మంది మాత్రమే. ఇది కాకుండా జ్వరం, తలనొప్పి అని వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. ఇది కాకుండా ఇంకా చిన్న చిన్న సమస్యలతో వచ్చిన వారు అంతా కలిపి సుమారు ఒక 100 నుంచి 110 మంది మాత్రమే. దీన్ని మిగతా వాళ్ళు దుష్ప్రచారణ చేస్తూ 200 మంది, 250 మంది అని తప్పు లెక్కలు చెప్తున్నారు. కాదండి, ప్రభుత్వాన్ని దూషించడానికి ఇది ఒక అవకాశంగా తీసుకున్న మిగతా పార్టీలకు మరీ చెప్తున్నాము. మేమైతే చాలా క్లియర్గా ఉన్నాము. బాదం పాల వల్ల మాత్రమే ఇది జరిగింది. దానికి సంబంధించి ఏ మెడిసిన్ అయితే మనకు కావాలో ప్రతి ఒక్క మెడిసిన్ కూడా మన పిహెచ్సిలో మనం జాగ్రత్తగా అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇంట్లో ఉండి భయపడి చెప్పలేని వాళ్ళకు కూడా పిలిపించడం జరిగింది. ఊర్లో ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వాళ్ళకి 3 టీములుగా విభజించి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ పంపించడం కూడా జరిగింది. భర్తకి బాగలేకపోతే భార్యకి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకు వాళ్ళకు కూడా వచ్చి ఒకసారి టెస్టులు చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మెడిసిన్ అయితే మాత్రం మనకి కావాల్సినంత అవైలబుల్గా ఉంది. డే అండ్ నైట్ సర్వీస్ చేయడానికి మన కోసం ఇక్కడ డాక్టర్లు ప్రత్యేకించి నిన్న నైట్ అంతా మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం. సుమారు 2 గంటల వరకు ఇక్కడే ఉన్నాం. మేము ఏ సర్వీస్ అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పుడు ప్రచారాలు దయించి చేయొద్దు, ప్రభుత్వాన్ని దూషించొద్దు. మేము చాలా అలర్ట్గా ఉన్నాం. ఇమీడియట్గా సర్వీస్ అందిస్తున్నాం. దీనికోసం ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. మెడిసిన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అన్నీ కూడా మన పిహెచ్సిలో ఉన్నాయి. కాకపోతే కొన్ని ఎక్విప్మెంట్స్ లేక కొంతమందికి కడుపు నొప్పి గట్రా వచ్చి తగ్గకపోతే వాళ్ళకి మనం పైకి రిఫర్ చేస్తాం పెద్ద హాస్పిటల్కి, అంతే తప్ప ఇక్కడ ఏమీ లేవన్న మాట అయితే లేదు. ఈ విషయం మీకు ఒకసారి చెప్పాలనేసి ఈరోజు మీ అందరికీ పిలవడం జరిగింది. అంతేనండి.
ఇదే మీకు చెప్పాలనుకున్న విషయం. ఆ బాదం పాలు అమ్మిన వ్యక్తి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆ బాదం పాలు అమ్మిన వ్యక్తి కోసం నిన్నంతా గాలించడం జరిగింది. ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఎక్కడెక్కడ బాదం పాలు అమ్ముతున్నారో వాళ్ళందరినీ శ్రీకాకుళం స్టేషన్కి తీసుకురావడం కూడా జరిగింది. ఎంక్వైరీ కూడా జరుగుతుంది. జేసీ గారి దృష్టిలో కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో రేపటికల్లా ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే క్లారిటీగా ఉంది. ఆయన పేరు కూడా మీకు ఇస్తాము. ఆయన ఫొటోస్ ఎవిడెన్స్ కూడా కొంతవరకు తెలిసింది. అంటే ఎవరెవరైతే ఆయనకి డబ్బులు ఇవ్వలేక ఫోన్పే చేశారో దాని ద్వారా ఆయన ట్రేస్ చేశారు. నెంబర్ తీసుకోవడం జరిగింది. మేము కూడా సెర్చ్ చేస్తున్నాము. ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎవరినైనా తరలించారు సార్? ఇతర ప్రైవేట్ హాస్పిటల్ కానీ రిమ్స్ కానీ ఎవరైనా తరలించారు ఇక్కడ నుండి? లేదు కొంతమంది టెస్టులు చేసుకోవడానికి మాత్రమే వెళ్ళారు. అంటే కడుపు నొప్పి తగ్గట్లేదని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఎండోస్కోపీ టెస్ట్ చేసుకోవడానికి పంపించారు. ఇక్కడ ఎండోస్కోపీ లేక అది అక్కడికి పంపించారు. అంతే ఎవరికి సివియర్గా ఏం లేదు. సివియర్ ఏం లేదు. వచ్చిన వాళ్ళందరూ 2 to 3 అవర్స్లో రికవర్ అయి వెళ్ళిపోతున్నారు. వెళ్ళి మళ్ళీ నీరసంగా ఉంటే ఈవినింగ్ వచ్చి మళ్ళీ సెలైన్స్ పెట్టుకుంటున్నారు. వాడు ఏ ఊరోడో తెలియదా? బాదం పాలు అమ్మినోడు తెలియదా? లేదండి, అతనైతే మన రాష్ట్ర కోడ్ కూడా కాదు. ఎక్కడ మరి ఏ కంపెనీ నుంచి తీసుకొని వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనే విషయం కూడా మనకు తెలియదు. ఆయన ఆల్రెడీ పోలీసులు వస్తున్నారని తెలుస్తుంది. అది అంతవరకు ఇప్పుడు అంటే ఎవరెవరు బాదం పాలు అమ్ముతున్నారో వాళ్ళందరినీ తెచ్చి కూర్చోబెట్టారు. ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు ఇప్పటికీ కూడా. ఆయన సార్ 130 మంది ఇది అంటున్నారు. ఓపీ వచ్చింది. లేదు సార్. అంటే ఓపీ విషయంలో మీకు ఒకటి చెప్తాను చూడండి. తెల్లవారు వచ్చి ఇక్కడ అడ్మిట్ అయిన వ్యక్తి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చినా మళ్ళీ రాస్తారు. అలా కౌంట్ చేసిన ప్రతిదీ కలిపి ఒక పెద్ద సంఖ్యగా కనబడుతుంది కాబట్టి ఓపీ ఎక్కువ అని చెప్పేస్తున్నారు. ఒకే పర్సన్ డబుల్ ఉంటాయి సార్. అలా వచ్చిన వాళ్ళకి కూడా మరి రాస్తారు. వాస్తవంగా ఎంత సార్ ఈరోజు? వాస్తవంగా ఎంత ఓపీ వచ్చింది ఈ రోజు? వాస్తవంగా అడ్మిట్ అయిన వ్యక్తులు అయితే 27 మంది సార్. ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళు 20. అడ్మిట్ అయినా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ లేరు. ఇప్పుడు వాళ్ళు కూడా అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. డిశ్చార్జ్ 27 మంది మాత్రమే చార్జ్ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ వస్తున్నారు. ఒక 2-3 బాగా సివియర్ గా కడుపు నొప్పిగా ఉందని బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా తగ్గకపోతే ఎండోస్కోపీ చేసుకొని మనం పైకి పంపిస్తున్నాం. అంతే. 104 సర్వీస్ ఇక్కడే అవైలబుల్ గా ఉంది. ఊర్లో కూడా ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఉంది. ఎవరికి కావాలన్నా మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ ఫేక్ న్యూస్ అయితే దయవుంచి స్ప్రెడ్ చేయకూడదని చెప్పడానికే ఈరోజు ఇక్కడికి వచ్చామన్నమాట. అదే విషయం. కూటమి నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా సపోర్టివ్గా ఉన్నారు. వీళ్ళు కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నారు. మనిషి ఒక వీధి వెళ్తున్నారు. కూడా చెప్తున్నారు.